హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏఎల్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు మనం అయితే ఒక మంచి వైష్ణవ దేవాలయాన్ని చూడబోతున్నామండి. అది ఏదంటే ఈ టెంపుల్ గురించి చెప్పే ముందు నేనైతే ఒక చిన్న విషయం అయితే చెప్పాలి. అది ఏదంటే మనము ఆల్రెడీ మనం ఒక చేసాం అది, కానీ ఇప్పటి నుంచి నేను మీకు దాన్ని కొంచెం స్పెసిఫిక్గా అయితే చూపిస్తాను. అది ఏదంటే 108 దివ్య దేశాలండి. ఈ 108 దివ్య దేశాల సిరీస్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇది చాలా ఒక పెద్ద సిరీస్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్లో భాగంగానే మన ఛానల్ ఆల్రెడీ ఫస్ట్లో ఒక వీడియో వచ్చాయి. అది కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను, ఓకేనా. ఈరోజు వీడియో ఏదంటే శ్రీ వీర రాఘవ స్వామి టెంపుల్, తిరువల్లూరు, ఓకేనా. ఈ టెంపుల్ని 8వ శతాబ్దంలో పల్లవ రాజులు అయితే నిర్మించారు. స్వామివారు స్వయంగా అయితే వెలిసారు, ఓకేనా. ఇప్పుడు ఆ టెంపుల్లోకి అయితే వెళ్ళి ఆ టెంపుల్ యొక్క పూర్తి హిస్టరీ అవన్నీ తెలుసుకున్నాం. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్ యొక్క లొకేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి, ఓకేనా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకేనండి, చూసారు కదా గుడి యొక్క ఎంట్రన్స్. మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ముందుగా మనం ఈ గుడి లోపలికి వెళ్ళే ముందు ఈ గుడి యొక్క టైమింగ్స్ అయితే తెలుసుకున్నాం మనం. ఈ గుడి మామూలుగా 6 నుంచి 7:30 వరకు అయితే ఉంటుంది. అండ్ 7:30కి క్లోజ్ చేసి తిరిగి 9:30కి అయితే ఓపెన్ చేస్తారు. మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు. మళ్ళీ ఈవినింగ్ అయితే 4 నుంచి 9:30 వరకు అయితే ఈ టెంపుల్ ఓపెన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి ఈ టెంపుల్ యొక్క పూర్తి హిస్టరీ అవన్నీ అయితే తెలుసుకున్నాం పదండి. మనం ముందుగా టెంపుల్లోకి వెళ్ళే ముందు మనకు టెంపుల్ కాంపౌండ్ వాళ్ళ పక్కనే అయితే మనకు ఈ టెంపుల్ యొక్క పుష్కరిణి అయితే కనిపిస్తుంది. ఈ పుష్కరిణి దాదాపు 6.7 ఎకరాల్లో అయితే నిర్మించుంటారు. చాలా పెద్ద పుష్కరిణి. ఈ పుష్కరిణికి ఎంతో చరిత్ర కూడా ఉంది, అవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ పుష్కరిణికి చాలా బాగా ప్రసిద్ధి చెందిన చరిత్ర ఏమిటంటే మనకు ఈ పుష్కరిణి ముందరనే మనకు బెల్లం అనేది అమ్ముతూ ఉంటారు. ఆ బెల్లం తీసుకొని కానీ మనం ఏదన్నా కోరుకొని ఈ పుష్కరంలో కానీ వేస్తే ఆ బెల్లం కరిగే లోప మన కోరిక కూడా కరిగిపోతుందని ఇక్కడ భక్తులు విశ్వాసంగా అయితే నమ్ముతారు. ఇప్పుడు మనం ఈ పుష్కరిణి యొక్క పూర్తి హిస్టరీ తెలుసుకుందాం. ఇప్పుడైతే మనము గుడి లోపలికి వెళ్ళే ముందైతే మనం ఈ కోనేరు గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ కోనేరు కూడా ఒక హిస్టరీ అయితే ఉందండి. అది ఏదంటే ఇప్పుడు మనం ఈ పుష్కరిణి యొక్క చరిత్ర విషయానికి వస్తే దక్షుని యొక్క కుమార్తె పార్వతీదేవి అప్పుడు దక్షుడు అయితే ఒక యజ్ఞం అయితే చేస్తారు. ఆ యజ్ఞానికి మహాశివుని పిలవలేదనే కోపంతో అయితే మహాశివుడు ఆయన యొక్క 3వ కంటి నుంచి అయితే వీరభద్రుని అయితే సృష్టిస్తారు. ఆ వీరభద్రుడు సృష్టించిన తర్వాత ఆయన ఆ వీరభద్రునికి అయితే ఒక సలహా చెప్తారు. అది ఏమిటంటే వెళ్ళి ఆ దక్షుని అయితే సంహరించమని. అప్పుడు వీరభద్రుడు సాక్షాత్ మహాశివుని యొక్క రూపం కాబట్టి ఆయన ఏది చెప్తే అదే చేయాలి కాబట్టి ఆయన అయితే వెళ్ళి ఆ దక్షుడిని అయితే సంహరిస్తారు. ఎందుకంటే దక్షుడు ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుని చంపిన దానిలో అయితే మహాశివుడికి ఒక బ్రాహ్మత్య పాతకం అయితే అంటుకుంటుంది. అప్పుడు సాక్షాత్ మహాశివుడు ఈ ప్రాంతానికి అయితే వచ్చి ఈ ప్రాంతంలో అయితే స్నానం ఆచరించి ఆయన యొక్క పాపాలను అయితే పోగొట్టుకుంటారు. దానికి నిదర్శనంగానే ఈ పుష్కరిణి పక్కనైతే మనకు మహాశివుని ఆలయం కూడా వస్తుంది, అది కూడా చూడొచ్చు మనం. అండ్ అదే కాకుండా అక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, అక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఈశ్వరన్ టెంపుల్. అది మహాశివుని టెంపుల్. ఇది అక్కడ ఈ ప్రదేశంలోనే మహాశివుడు అయితే ఆయన యొక్క పాపాలను తొలగించుకున్నారని అయితే పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఇక్కడ మనం కూడా ఈ వాటర్లో కానీ మునిగితే మనకు కూడా ఎటువంటి పాపాలు అయితే తొలగిపోతాయని నమ్ముతారు. అండ్ ఇప్పుడు మనం ఆ టెంపుల్లోకి వెళ్ళి ఆ టెంపుల్ గురించి మొత్తం చూసుకొని తర్వాత అయితే మనం శ్రీ వీర రాఘవ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇదేనండి శివాలయము. మనము ఎక్కడైనా చాలా అరుదుగా అయితే చూసాం ఇలాంటి దేవాలయాలు. ఒక పక్కనే మహావిష్ణువు మహాశివుడు 2 దేవాలయాలు అనేది చాలా రేర్గా కనిపిస్తుంటాయి. అలా అయితే మనకి ఈ దేవాలయం కూడా కనిపిస్తుంది. ఈ దేవాలయం కూడా ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. మనం ఈ వీరరాఘవ స్వామి టెంపుల్ దర్శించుకునే దానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటే ఎంతో మంచిది. ఇంకా మనం వీరరాఘవ స్వామి టెంపుల్ యొక్క హిస్టరీ అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ యొక్క స్థల పురాణానికి అయితే తెలుసుకుందాం. ఈ స్థల పురాణం గురించి మనకు మార్కండేయ పురాణంలో కూడా లిఖించబడిందండి. అది ఎలా అంటే సాలిహోత్ర అనే ఒక మహర్షి అయితే ఎప్పుడు తపస్సులోనే ఉండేవారు. ఆయన ఒక వైష్ణవ భక్తుడు. ఆయన ఎలా అంటే సంవత్సరానికి 1 రోజు మాత్రమే ఆయన భోజనం చేసేవారు. ఆ భోజనం చేసే సమయంలో కూడా ఆయన ఏం చేస్తారంటే ఆయన తినే భోజనాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసి ఒకటి ఆ స్వామివారికి పెట్టి ఇంకోటి ఆయన తిని ఇంకోటి అతిథికి పెడతారండి. అలా అయితే ఆయన చేసేవారు. అప్పుడు ఆ సమయంలో అయితే
స్వామి మహావిష్ణువు అయితే ఒకసారి ఆయన యొక్క భక్తిని పరీక్షించాలనుకుని అయితే ఋషి రూపంలో అయితే ఆ శాలిహోత్ర మహర్షి దగ్గరికి అయితే వెళ్ళి భిక్షాటన అయితే చేయమని చెప్తారు. అప్పుడైతే ఆయనకి ఖచ్చితంగా అతిథికి వడ్డించిన తర్వాతే కదా ఆయన తింటారు శాలిహోత్ర మహర్షి. అప్పుడైతే ఈ ఋషిని తీసి అయితే స్వామివారు ఆ శాలిహోత్ర మహర్షి అయితే ఆ ఋషికి ఆ అన్నం అయితే పెడతారు. దాని తర్వాత అయితే ఒకసారి మళ్ళీ రెండోసారి అయితే అదే రూపంలో అయితే స్వామివారు ఆ శాలిహోత్ర మహర్షిని పరీక్షించడానికి అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే వచ్చి అప్పుడు స్వామివారు ఆయనకి విశ్రాంతి తీసుకున్నానికి నాకు జాగా కావాలని అడిగితే శాలిహోత్ర మహర్షి ఏం చేస్తారంటే ఆయన యొక్క ఆశ్రమానికి అయితే తీసుకువెళ్తారు. ఆశ్రమానికి తీసుకువెళ్ళిన తర్వాత అయితే ఆ ఋషి అయితే ఆయన యొక్క నిజస్వరూపం అంటే ఆ మహావిష్ణువు కదా ఆ ఋషి రూపంలో వచ్చారు. ఆయన ఆ మహర్షి రూపం నుంచి ఆ మహావిష్ణువు అవతారం ఎత్తి ఆ శాలిహోత్ర మహర్షికి అయితే దీవిస్తారు. ఇప్పుడైతే మనం ఆ శాలిహోత్ర మహర్షిని మహావిష్ణువు పడుకొని దీవించారని చెప్తారు కదా, మనకు గర్భగుడిలో కూడా మనకు స్వామివారు మూల విరాట్ సేమ్ అలానే దర్శనం ఇస్తారని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలానే ఇక్కడైతే మనకు శాలిహోత్ర మహర్షిని అది ఆశీర్వదిస్తున్నట్టయితే మనకు గర్భగుడిలో మూల విరాట్ అయితే కనిపిస్తారు. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ యొక్క నిర్మాణం అయితే తెలుసుకున్నాం. ఈ టెంపుల్ని అయితే 8వ శతాబ్దం చివరిలో అయితే పల్లవ రాజులు అయితే నిర్మించారు. తర్వాత అయితే ఈ టెంపుల్ని 14వ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ టెంపుల్ని కొంతవరకు నిర్మాణం చేశారని ఈ టెంపుల్ అయితే కొన్ని శాసనాలు ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఈ టెంపుల్కి ఎంతోమంది రాజులు ఎంతోమంది బంగారం అర్పించారు, భూములు అర్పించారు, ఎన్నో రకాలుగా అయితే చేశారు. రాజుల పేర్ల యొక్క ప్రతి ఒక్క విషయం అయితే ఉండాలి టెంపుల్ అయితే. అందులో కొంతమంది రాజులు అయితే కులోత్తుంగ చోళ 1070 ఆయన యొక్క శాసనాలు అయితే ఉన్నాయి. అండ్ అదే కాకుండా విజయనగర రాజులు, రామదేయ రాజు, ఇంకా చాలా రకాల రాజులు అయితే ఆ టెంపుల్కి బంగారము ఆ భూములు అవన్నీ అర్పించారని మనకు అయితే గుళ్ళో శాసనాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఈ టెంపుల్ మొత్తం ఎవరు ఆధ్వర్యంలో అయితే నడుస్తుందంటే అహోబిలం మఠం యొక్క జియార్లు వంశస్థుల యొక్క ధర్మకర్తలకు అయితే ఈ టెంపుల్ని మెయింటెనెన్స్ చేస్తున్నారండి. ఈ టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారిని అయితే శ్రీ కనకవల్లి తాయారని, స్వామివారిని అయితే శ్రీ వీరరాఘవ స్వామి అని అయితే పిలుస్తారు. ఈ టెంపుల్లో అయితే మనకు శ్రీ వైద్య నారాయణ స్వామి టెంపుల్ అయితే పిలుస్తారు కదా, చెప్పాను కదా. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా పోతాయని ఇక్కడ భక్తులు అత్యంత ఎక్కువగా నమ్ముతుంటారు. అండ్ అదే కాకుండా ఈ టెంపుల్ అయితే మార్చి ఏప్రిల్ నెలలో అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు అవన్నీ కూడా చేస్తారు. అలాంటి సమయంలో అయితే ఇక్కడ భక్తులు చాలా రద్దీగా అయితే వస్తుంటారు. నేను చెప్పాను కదా మనం కొత్తగా సిరీస్ స్టార్ట్ చేశామని. 108 దివ్య దేశాలు అండి. ఈ 108 దివ్య దేశాలు ఎక్కడ ఉన్నాయంటే వీటిని ఈ మన భూలోకంలో ఎన్నో వైష్ణవ దేవాలయాలు అయితే ఉన్నాయి. వాటిలో ఈ 108 మాత్రం దివ్య దేశాలు అంటారు. ఓకేనండి. ఈ 108 దివ్య దేశాలు మన భారతదేశంలో 105, ఒకటి మాత్రం నేపాల్లో, ఇంకొక 2 వచ్చి ఆ మహావిష్ణు యొక్క నివాసమైన ఆ వైకుంఠం, పాలసముద్రం, ఈ రెండిట్లో అయితే ఉన్నాయండి. ఓకేనా. ఇదండి వాళ్ళ వీడియో. ఎలా ఉంది? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కన్నా ఈ సిరీస్, ఈ 108 వైష్ణవ దేవాలయాలు అయితే మీకు బాగా నచ్చుతాయి. ఈ సిరీస్ని మీరు బాగా ఆదరిస్తారని నమ్ముతూ వీటన్నిటిని అయితే నేను ఒక ప్లేలిస్ట్ అయితే తయారు చేసి మన ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది, చూడండి. ఓకేనా. ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియోగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మీ ఏఎల్ విలేజ్ వ్లాగ్స్. జై హింద్.